నమస్కారం అండి రైతు మిత్రులకు. నేను మీ శ్రీనివాస్ రెడ్డిని. ఈరోజు మనం మల్లాది గ్రామం అమరావతి మండలం ఫీల్డ్లో ఉన్నామండి. ఇది వసుంధర 557 రవి హైబ్రిడ్ సీడ్స్ వారిదండి. వసుంధర 557. రైతుతో మాట్లాడదాం. సార్ మీ పేరు ఏందండి? నా పేరు గోపి అండి. కందా గోపి గారు. రైతు మాటల్లో మనం విందాం ఇప్పుడు. ఏమండి, ఎలా ఉంది ఇది? ఈ వెరైటీ బాగానే ఉంది సార్. ఎలా మీకేమనిపించింది అసలు? ఈ వెరైటీ బాగా చిక్క కాపు, తెగులు తట్టుకోవటం, వెరైటీ బాగా ఉంది. ఇందులో మైనస్లు ఏమైనా ఉన్నాయా? రైతులకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈ రకం వేసుకోవచ్చా రైతులు? ఈ రకం విత్తనం వేసుకోవచ్చండి. మైనస్లు ఏమైనా ఉన్నాయా దీంట్లో? మైనస్లు అంటే ఏం లేదులేండి. కొద్ది చెట్టు ఏపుగా పెరిగిద్ది. ఫస్ట్లో కాపు ఇద్దో అవదని భయం వేసింది. తర్వాత ఒకసారి కాపు మొత్తం దిగిందండి. అదే. సరే, దీనికి బలం మందులు ఏమేమి వేశారండి? బలం మందులు ఫస్ట్లో 20-21 డిఏపి, 20-20 డిఏపి, తర్వాత నాగలతోలు ఇచ్చేటప్పుడు బలము, సూపరా, పొటాషు, తర్వాత 14-35. అంటే ఎక్కువే లేదండి, ఒక్కొక్కటి ఎక్కువ అవసరం లేదన్నారు. ఈ తెగులు మందులు ఏం వాడారు? తెగులు మందులు తర్వాత నాటియో అమిస్టారు. ఇప్పుడు కాపు ఎంత ఉంటుందండి? కాపు ఇప్పుడు ఈ పొలంలో కాపు మొత్తం ఎంత ఉంటుంది? ఇప్పుడు కాపు నాకు తెలిసి ఒక 30 నుంచి 35 క్వింటాల దాకా. 30 నుంచి 35 క్వింటాలు. మొత్తం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? తీరా ఎలా 40-45 అంటున్నారు. 40-45 దాకా. యువ రైతుని 7-8 సంవత్సరాలు అవుతుంది. మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ 40-45 అయితే అని చెప్తున్నారు. అంతకుముందు ఏమన్నా రవి వాళ్ళు వేసారండి మీరు? అంతకుముందు మోహిని వేసానండి. మోహిని తేజ వెరైటీ. మోహిని వెరైటీ వేస్తే మోహిని నాకు బాగా నచ్చి మా ఇక్కడ ఉన్న గోపి, తను అంటే రవి సీడ్స్ స్థాపించిన ఏజెంట్ గోపి, తను మోహిని కన్నా ఇది బాగుంటుంది అని ఏమంటే పెట్టుబడి తక్కువ, తెగుళ్ళు ఆశించదు, నల్లి తొందరగా ఆశించదు అంటే చేశాను. సరే, మీకైతే బాగుంది కదా సార్? చాలా నచ్చిందండి. రైతులను కూడా వేసుకోమంటారు. ఇది చాలా చక్కగా మంచి చిక్కని కాపు. ఇప్పుడు కూడా పైన పూత కనపడతాను ఉంది ఇంకా. అవును సార్, చాలా ఎక్సలెంట్ హైబ్రిడ్. ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్యలో నల్లిని మెయిన్ నల్లిని, ట్రిప్స్ ఈ తట్టుకోవటం అనేది గొప్ప విషయం. ఇది అవును. 2 రోజులు ఆలస్యమైన ముందు తట్టుకోగల శక్తి ఉందండి. అది మెయిన్. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.